నమస్తే, నేను మీ రియా సంతోష్. ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ శ్యామల సత్యనారాయణ గారు, ఫెర్టిలిటీ అండ్ లాప్రోస్కోపీ స్పెషలిస్ట్, డాక్టర్ శ్రీరామ నర్సింగ్ హోమ్, బుక్తాపూర్, ఆదిలాబాద్. నమస్తే మేడం. నమస్తే మేడం, పెళ్ళయ్యాక పిల్లలు లేని వారు ఎన్ని రోజులకు మిమ్మల్ని కన్సల్ట్ చేయాలి? నార్మల్గా పెళ్ళి అయిన తర్వాత సంవత్సరం పాటు భార్య భర్తలు కలిసి ఉండి పిల్లలు కాకపోతే ఆ తర్వాత రమ్మని చెప్తాము. ఓకే. కానీ కొంచెం ఈ కాలంలో లేట్గా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి ఒక 30 years 32 years దాటిన తర్వాత అయితే ఒక 6 నెలలకే కలిసి ఉన్న తర్వాత కూడా పిల్లలు కాకపోతే కన్సల్ట్ చేయాలని చెప్తారు. ఓకే. అండ్ ఇప్పుడు మీ పిల్లలు లేని దంపతులు మీ దగ్గరకు వస్తే ఎలాంటి టెస్ట్, బేసిక్లో మీరు చేసే టెస్ట్లు ఏంటి? పిల్లలు లేని వాళ్ళు వచ్చినప్పుడు బేసిక్గా ఆడవాళ్ళకి మగవాళ్ళకి బేసిక్ టెస్ట్ చేస్తాము. మగవాళ్ళకైతే ఫస్ట్ ఒక సీమెన్ పరీక్ష, వీర్య పరీక్ష అనేది చేస్తాం. భార్య భర్తలు 3 రోజులు దూరం ఉండి వచ్చి టెస్ట్ చేయించుకోమని చెప్తూ ఉంటాం. ఆడవాళ్ళకైతే కొన్ని బ్లడ్ టెస్ట్లు, స్కానింగ్ చేస్తే అసలు బేసిక్ ఐడియా వస్తుంది వాళ్ళకి. ఓకే. అది జనరల్గా ఇప్పుడు మగవాళ్ళకి 0 కౌంట్ ఉంటే కూడా కిడ్స్ పుట్టే అవకాశం ఉంటుందా మేడం? 0 కౌంట్ ఉన్న వాళ్ళకి కిడ్స్ పుట్టడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఓకే. సో 0 కౌంట్ వచ్చినప్పుడు వాళ్ళకి అసలు లోపల అనేది తయారు కావట్లేదా, లేకపోతే లోపల తయారీ బయటకు రావట్లేదా అన్నది ఒక టెస్టిక్యులర్ బయోప్సీ చేసి చూడాల్సి ఉంటుంది. టెస్టిక్యులర్ బయోప్సీలో మనకి స్పర్మ్స్ దొరికితే వాటితోటి మనం టెస్ట్ బేబీ ద్వారా పిల్లలు కలిగించే ప్రయత్నం చేయొచ్చు. లేకపోతే వాళ్ళు డోనర్ అంటే దాత వీర్యానికి వెళ్ళడానికి కూడా రెడీ ఉంటారు. ఓకే. అంటే ఇది బేసికల్గా అందరికీ చేసే టెస్ట్లేనా మేడం? వీర్య పరీక్ష అనేది పిల్లలు లేని దంపతులు ఎవరు వచ్చినా మగవాళ్ళకి కంపల్సరీ చేయించుకోవాల్సిన పరీక్ష. దాని ద్వారానే, ఎందుకంటే పిల్లలు లేని వాళ్ళ దాంట్లో 50% మేల్ ప్రాబ్లం ఉంటుంది. సో మేల్ ప్రాబ్లం రూల్ అవుట్ చేయడానికి సిమెంట్ టెస్ట్ చేయించుకోవాలి. ఇంకా కొంతమందికి అయితే స్కానింగ్, బ్లడ్ టెస్ట్ అవి కూడా చేస్తాం. మెయిన్గా సీమెన్ అనేది కంపల్సరీ అందరు అబ్బాయిలకి. ఓకే. ఇప్పుడు చాలా మంది లేడీస్కి పీసీఓడి ప్రాబ్లమ్స్ అని, పీసీఓడిలో వాటర్ బబుల్స్ అని, అంటే ఇది ఫ్రీక్వెంట్గా వస్తున్న ప్రాబ్లం కదా లేడీస్లో. సో ఇది నిజంగా ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉంటే పిల్లలు పుట్టరు అని చాలా మంది అంటారు కదా, అది నిజంగా దానికి సొల్యూషన్ ఏమైనా ఉందా మేడం? పీసీఓడి ప్రాబ్లం అనేది చాలా కామన్గా చూస్తున్నాము. పీసీఓడిలో మెయిన్ వాళ్ళకి బరువు ఎక్కిపోవడం, లావ్ అయిపోవడం, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే నెలసరి సరిగ్గా రాకపోవడం, అండం విడుదల కాకపోవడము, బ్లీడింగ్ సరిగ్గా కాకపోవడం, లేకపోతే కంటిన్యూస్ బ్లీడింగ్ అవ్వడం, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటితోటి పిల్లలు కలగడంలో ఇబ్బంది కలగచ్చు. సో అలాంటి వాళ్ళు డాక్టర్ని మా దగ్గరికి వచ్చి కన్సల్ట్ చేస్తే వాళ్ళకి అసలు ఎగ్ అనేది రిలీజ్ అవుతుందా లేదా, ఒక ఎగ్ స్టడీ, ఫాలిక్యులర్ స్టడీ స్కానింగ్ చేసి చూస్తాము. ఒకవేళ బరువు ఎక్కువగా ఉంటే బరువు తగ్గడానికి కూడా సజెస్ట్ చేస్తాం. సో బరువు తగ్గడానికి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, డైటింగ్, వాకింగ్, ఎక్సర్సైజ్ ఇవన్నీ చేయాలి. చేస్తే పీసీఓలో కూడా మనము పిల్లలు అవ్వడానికి, వాళ్ళ ప్రాబ్లమ్స్ కరెక్ట్ చేయడానికి చాలా సహాయంగా ఉంటుంది. ఓకే. ఇది పీసీఓడి ప్రాబ్లం అనేది బేసిక్గా ఏమైనా ఏజ్ లిమిట్ ఉంటుందా మ్యామ్? ఏ అమ్మాయికైనా, లేడీస్కి కానీ ఇది ఫ్రీక్వెంట్లీ వచ్చే ప్రాబ్లమా? పీసీఓడి అనేది యాక్చువల్లీ బై బర్త్ జెనెటిక్ ప్రాబ్లమ్. ఓకే. ఒకసారి పీసీఓడి వస్తే తగ్గడం, పెరగడం అనేది ఉండదు. కాకపోతే పీసీఓడిలో ఏ ప్రాబ్లమ్స్ వస్తున్నాయో ఆ ప్రాబ్లమ్స్ కి, ఆ పేషెంట్ కి ఆ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తాం. సపోజ్ పీరియడ్స్ లేట్గా వస్తున్నాయి, పీరియడ్స్ లేట్గా వచ్చిన వాళ్ళకి పీరియడ్స్ రెగ్యులరైజ్ చేయడానికి ట్రీట్మెంట్ ఇస్తాం. పిల్లలు అవ్వట్లేదు, సో పిల్లలు కలగడానికి ట్రీట్మెంట్ ఇస్తాం. లావ్ అయిపోతున్నారు, లావ్ తగ్గడానికి ట్రీట్మెంట్ ఇస్తాం. కొంతమంది మిడిల్ ఏజ్డ్ విమెన్, నడి వయస్కుల వాళ్ళకి కూడా పీసీఓ ఉంటుంది. అలాంటి వాళ్ళకి బీపీ, షుగర్ తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఆ మెటబాలిక్ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా పీసీఓ ట్రీట్మెంట్. అంటే కంపల్సరీ పీసీఓడి ప్రాబ్లం ఉంటే బేబీ పుట్టే ఛాన్సెస్ ఉంటాయంటారు. లేట్ అవ్వచ్చు కానీ అంటే ఎంత ఛాన్సెస్ మ్యామ్? అంటే 50%, 70%, కొంతమంది 99% మేము చేస్తాము అని చెప్తారు. అది నిజమా కాదా? పీసీఓలో స్పాంటేనియస్ గా కూడా కన్సీవ్ అవుతారు కొంచెం ఎక్సర్సైజ్ చేసి బరువు తగ్గితే. లేదు అంటే కొంతమందికి కొన్ని స్పెషల్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అవసరం పడుతుంది. కానీ 100% బేబీని ఇవ్వచ్చు. పీసీఓలో ఎగ్ ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి ఓవేరియన్ అంటే ఎగ్స్ ప్రొడ్యూస్ అయ్యే కెపాసిటీ ఉంటే 100% బేబీ అయ్యేలాగా చూడొచ్చు. మేబీ ఆ పద్ధతులు డిఫరెంట్, మందులు అవసరం పడతాయా, ఇంజెక్షన్స్ అవసరం పడతాయా, ఐవీఎఫ్ ఇలాంటి పద్ధతుల ద్వారా కంపల్సరీ బేబీ అయ్యేలాగా చూడొచ్చు. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ చాలా మందికి పీసీఓడి ప్రాబ్లం ఉంటే పిల్లలు అవ్వదేమో అని చాలా డైలమాలో చాలా మంది ఉంటారు. బట్ ఈ రోజు మేడం మాత్రం పీసీఓడి ప్రాబ్లం ఉన్న 100% అష్యూరెన్స్ ఇస్తున్నారండి. సో ఎవరికి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మేడంని కన్సల్ట్ అవ్వచ్చు. మేడం డీటెయిల్స్ అన్ని కూడా నేను లాస్ట్లో చెప్తాను, మీరు కన్సల్ట్ అవ్వండి. మగవాళ్ళలో సీమెన్ టెస్ట్ రిపోర్ట్ ఎలా ఉంటుంది మేడం? పిల్లలు లేని వాళ్ళకి చేసే టెస్ట్లో వీర్య పరీక్ష, సిమెంట్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో సిమెంట్ టెస్ట్కి వచ్చేటప్పుడు ఏం చెప్తామంటే 3 రాత్రులు భార్య భర్తలు సెక్స్ లేకుండా వచ్చి టెస్ట్ చేయించుకోవాలని చెప్తాం. ఓకే. సో టెస్ట్ చేసిన తర్వాత దాంట్లో మేము కౌంట్ ఎంత ఉంది, స్పర్మ్స్ కౌంట్ ఎంత ఉంది,
వాటిల్లో కదలిక ఎంత ఉంది, మొటిలిటీ ఎంత ఉంది, నార్మల్ ఫామ్స్ రూపురేఖలు ఎలా ఉన్నాయి, ఏమైనా అబ్నార్మల్ ఫామ్స్ ఉన్నాయా, అసలు కౌంట్ ఎంత ఉంది, తక్కువ ఉందా, జీరో ఉందా, ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఓకే. సో కౌంట్ నార్మల్గా 15 నుంచి 20 మిలియన్ల వరకు ఉంటే నార్మల్ కౌంట్ అంటూ ఉంటాం. కొంతమందికి 10 మిలియన్లు ఉండొచ్చు, కొంతమందికి 5 ఉండొచ్చు, కొంతమందికి 2 ఉండొచ్చు, కొంతమందికి 0 ఉండొచ్చు. సో 15 నుంచి 20 ఉన్న వాళ్ళకి నార్మల్గా భార్య భర్తలు కలిసి ఉంటే పిల్లలు అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే. ఒకవేళ 5 to 10 ఉన్న వాళ్ళకి అయితే నార్మల్ ఇంటర్ కోర్స్ తోటి పిల్లలు అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళకి IUI పద్ధతికి వెళ్ళాలి అని చెప్తాం. అంటే ఏంటి, హస్బెండ్ని మేము హాస్పిటల్కి పిలిచి వాళ్ళ సిమెంట్ పట్టి దాన్ని వాష్ చేసి దాంట్లో మంచి స్పర్మ్స్ అనేవి తీసి ఆడవాళ్ళకి ఎగ్ రిలీజ్ అవుతున్నప్పుడు ఎక్కించడాన్ని IUI పద్ధతి. ఒకవేళ ఇంకా తక్కువ కౌంట్ ఉంది, ఒక 2-5 మిలియన్స్ ఉంది, అలాంటి వాళ్ళకి IUI కూడా పనికిరాదు. కానీ లేట్ చేస్తే ట్రీట్మెంట్ తీసుకోకుండా 0 అయిపోతే వాళ్ళ వల్ల వాళ్ళ బయోలాజికల్ పిల్లలు పుట్టే అవకాశం అనేది కోల్పోతారు. సో కౌంట్ తక్కువ ఉన్నప్పుడు తొందరగా ట్రీట్మెంట్ తీసుకొని తొందరగా సంతానం పొందేలాగా ట్రై చేయాల్సి ఉంటుంది. ఆయుర్వేదిక్ మందులు వాడతాము, ఆ చెట్ల మందులు వాడతాము, ఈ చెట్ల మందులు వాడతాము అని లేట్ చేస్తూ ఉంటాం. తర్వాత తీరా వచ్చేసరికి 2 మిలియన్స్ ఉంది, 0 మిలియన్ అయిపోతుంది. అప్పుడు ఏం చేయడానికి ఉండదు, ఎందుకంటే 0 అయిపోయిన తర్వాత మనము దాన్ని పెంచడానికి మందులు ఏమీ ఉపయోగపడవు. సో ట్రీట్మెంట్ కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ వచ్చి అవసరమైతే గైనకాలజిస్ట్ లేకపోతే యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్ని కన్సల్ట్ చేసి. ఇది అబ్బాయిలకి ఏమైనా ఏజ్ లిమిట్ ఉంటుందా, అంటే పర్టికులర్ ఏజ్ లిమిట్ ఏమైనా పాసిబుల్లా? ఏజ్ లిమిట్ తోటి సిమెన్ కౌంట్ మార్ఫాలజీకి రిలేషన్ అయితే ఏమీ కనుక్కోలేదు. 20 ఏళ్ళ వాళ్ళకైనా 60 ఏళ్ళ వాళ్ళకైనా సిమెన్ క్వాలిటీ అనేది సేమ్ ఉంటుంది. కానీ వాళ్ళ అలవాట్లు, స్మోకింగ్, ఆల్కహాలిజం, డ్రగ్స్ ఇట్లాంటివి తీసుకుంటే మాత్రం సీమెన్ కౌంట్ లో కానీ మార్ఫాలజీలో కానీ తేడా వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ ల్యాప్టాప్స్, ఈ మధ్యలో సాఫ్ట్వేర్ వాళ్ళు ల్యాప్టాప్స్ ఇలా ఒళ్ళో పెట్టుకొని గంటలు కూర్చుంటారు. టెస్టిక్యులర్ ఆ వృషణాల దగ్గర ఉండే టెంపరేచర్ ఎక్కువ ఉండడంతో సిమెన్ కౌంట్ లో కూడా తేడా రావచ్చు. మళ్ళీ హాట్ ఫర్నేసెస్ హోటల్స్ లో అక్కడ హాట్ ఫర్నేసెస్ దగ్గర పనిచేసే వాళ్ళకి కూడా వేడితోటి సిమెంట్ కౌంట్ లో తేడా రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎక్కువగా కిచెన్స్ వేడి పనిచేసే కోల్ మైన్స్ లో వర్క్ చేసే వాళ్ళకి, వీళ్ళకి అందరికి. సో మేము ఏం చెప్తూ ఉంటామంటే 2 హాట్ వాటర్ కానీ 2 కోల్డ్ వాటర్ కానీ స్నానం చేయొద్దు. సో అంత టెంపరేచర్ డిఫరెన్సెస్ వస్తే మాత్రం సిమెంట్ క్వాలిటీలో తేడా వచ్చేస్తుంది. 2 టైట్ అండర్వేర్స్ కూడా అడ్వైస్ చేయం, ఎందుకంటే టెంపరేచర్ మెయింటెనెన్స్ అనేది ప్రాబ్లం అవుతుంది. తర్వాత హై ప్రోటీన్ ఫుడ్ లైక్ పల్లీలు, బెల్లము, చికెన్, ఎగ్స్. ఈ చాలా మంది నాన్ వెజ్ తినద్దా అని అడుగుతూ ఉంటారు, అది అపోహ. ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటే సిమెన్ క్వాలిటీలో కౌంట్ లో కాదు కానీ స్పర్మ్ మార్ఫాలజీలో తేడా వచ్చే అవకాశం ఉంటుంది. మరి వెజిటేరియన్స్ మ్యామ్? వెజిటేరియన్స్ కూడా వాళ్ళకున్న ప్రోటీన్ ఫుడ్ లైక్ పల్లి, బెల్లము, పన్నీర్, టోఫు, పప్పు దినుసులు ఇలాంటివన్నీ ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే కూడా బాగుంటుంది. అవసరమైతే ఒక్కొక్కసారి ప్రోటీన్ పౌడర్స్, ప్రోటీన్ మిల్క్ సప్లిమెంట్స్ కూడా వాడుకోవచ్చు. పిల్లలు లేని వారికి ఆడవాళ్ళలో పర్టికులర్ గా ఏమైనా రీజన్స్ ఉంటాయా మ్యామ్? అంటే ఈ రీజన్స్ వల్ల పిల్లలు పుట్టరు అని చాలా మంది అనుకుంటారు కదా, సో మీరేమన్నా పర్టికులర్ గా ఈ రీజన్ వల్లనే పుట్టరు అని మనం చెప్పగలుగుతారా? అలా పర్టికులర్ రీజన్ అని ఏముండదు. ఆడవాళ్ళకి పిల్లలు కలగడానికి యూట్రస్, గర్భసంచి పక్కన ఉన్న ఓవరీస్, తర్వాత ట్యూబ్స్, వాళ్ళలో ఉండే హార్మోన్స్, ఎండోక్రైన్ స్టేటస్ కరెక్ట్ గా ఉంటే పిల్లలు అవడంలో ఈజీ ఉంటుంది. ఒకవేళ గర్భసంచిలో ఏమన్నా ప్రాబ్లమ్స్ అంటే గర్భసంచి లోపల ఫైబ్రాయిడ్స్ అని వింటూ ఉంటారు, గడ్డలు, అలా కానీ లేకపోతే లోపల పొర డెవలప్ అవడంలో ఎండోమెటీరియల్ థిక్నెస్ ఎక్కువగా కానీ తక్కువగా కానీ ఈ PCO ప్రాబ్లమ్స్ లో చూస్తూ ఉంటాం, ఎక్కువగా డెవలప్ అయిపోతూ ఉంటుంది. కొంతమంది టీబీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అసలు పొర డెవలప్ కాదు. సో గర్భసంచిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే పిల్లలు అవడంలో ప్రాబ్లం అవుతుంది. అలానే ట్యూబ్స్ పక్కన మనకు ఫాలోపియన్ ట్యూబ్స్, ఒకవేళ ఫాలోపియన్ ట్యూబ్స్ క్లోజ్ అయిపోయి ఉంటే కూడా పిల్లలు కలగరు. లేదా ఫాలోపియన్ ట్యూబ్స్ లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, లేకపోతే వాటిల్లో వాటర్ కానీ లేకపోతే బ్లడ్ కానీ నిండిపోయి ఉంటే పయోసాల్పింగ్స్, హిమెటోసాల్పింగ్స్, హైడ్రోసాల్పింగ్స్ ఇలా అంటూ ఉంటాం. ఈ ప్రాబ్లమ్స్ తోటి కూడా పిల్లలు అవడంలో ప్రాబ్లం అవుతుంది. ఇంకా కామన్ గా చూసేది PCO ప్రాబ్లం, అంటే అండాశయంలో చిన్న చిన్న నీటి బుడగలు ఉండడం. సో వాటిల్లో ఏమవుతుంది, ఎగ్ అనేది రిలీజ్ కాదు. ఎగ్ రిలీజ్ కాకపోతే పిల్లలు అవడంలో ప్రాబ్లం అవుతుంది. ఇక కొంతమందికి అసలు ఎగ్ రిజర్వే ఉండదు, అంటే ఎన్ని మందులు వాడినా ఏమన్నా వాడినా ఎగ్ అనేది అసలు డెవలప్ కాదు. అది జెనెటిక్సా? జెనెటిక్ ఉండొచ్చు, ఏజ్ రిలేటెడ్ ఉండొచ్చు, హార్మోన్స్ రిలేటెడ్.
సో అలాంటి వాళ్ళకి కూడా ఎగ్ రిజర్వ్ ఎంత ఉంది అన్నది కొన్ని బ్లడ్ టెస్ట్లు చేస్తే తెలుస్తాయి. ఇంకొకసారి ఎగ్స్లో చాక్లెట్ సిస్ అని వస్తూ ఉంటాయి, ఎండోమెట్రియోసిస్ అనే ప్రాబ్లం ఉంటుంది. అలా ఉన్న వాళ్ళకి కూడా ఎగ్ క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ రాకపోతే పిల్లలు అవ్వడంలో ప్రాబ్లం అవుతుంది. తర్వాత ఇవన్నీ బాగున్నా కూడా ఒకవేళ హార్మోన్స్ థైరాయిడ్ ప్రాబ్లం ఏమైనా ఉన్నా, తర్వాత ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ఏమైనా ఉంటే కూడా పిల్లలు కలగడంలో ప్రాబ్లం. ఆడవాళ్ళకి గర్భసంచులలో గడ్డలు ఉంటాయి కదా మ్యామ్, అవి అసలు ఎన్ని ఉంటాయి, వాటికి మీరు చేసే ట్రీట్మెంట్స్ ఏంటి? అంటే బేసిక్గా చాలా మంది ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు ఇప్పుడున్న జనరేషన్లో. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? గర్భసంచిలో గడ్డలు అనేవి కామన్గా చూస్తున్నాము, వీటిని మనం ఫైబ్రాయిడ్స్ అని అంటూ ఉంటాము. ఒక్కొక్కసారి గర్భసంచిలో ఎడెనోమయోసిస్ అట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా దానివల్ల కూడా చిన్న చిన్న గడ్డల్లాగా కనిపించే అవకాశం ఉంటుంది. లేదా పాలిప్స్ అంటూ ఉంటాం, గర్భసంచి లోపల క్యావిటీ లోపల పాలిప్స్ కూడా చూస్తూ ఉంటాం. సో వీటి వలన పిల్లలు అవ్వడానికి ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఒక చిన్న ఫైబ్రాయిడ్ ఉంటే అది పెద్ద వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు. మల్టిపుల్ అంటే చాలా గడ్డలున్నా, లేకపోతే గర్భసంచి లోపల గది లోపల ఏమన్నా ఉన్నా కూడా అవి పిల్లలు అవ్వడానికి ప్రాబ్లం అవుతాయి. కాబట్టి వాటిని హిస్ట్రోస్కోపీ ద్వారా కానీ లాప్రోస్కోపీ ద్వారా కానీ వాటిని మనం రిమూవ్ చేస్తే పిల్లలు తొందరగా అవ్వడానికి అవకాశం పెరుగుతుంది. తర్వాత ఈ గర్భసంచి పొర డెవలప్మెంట్ వల్ల కూడా పిల్లలు కలగడంలో తేడా ఉంటుంది. పొర ఎక్కువగా ఉండే వాళ్ళకి పీసీఓ ప్రాబ్లంలో ఎక్కువ హైపర్ప్లేషియా అట్లాంటివి చూస్తూ ఉంటాము. లేదా టీబీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అసలు పొర అనేది డెవలప్ కాదు. సో అలాంటి వాళ్ళకి కొన్ని మందులు ఇంజెక్షన్స్ ఇచ్చి వాళ్ళకి పిల్లలు అవ్వడానికి అనువుగా ఆ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ కరెక్ట్గా ఉండేటట్టు చూసి సంతాన యోగ్యం కలిగేలాగా చూస్తూ ఉంటాం. పిల్లలు లేని వారికి స్కానింగ్లు ఏ విధంగా ఉపయోగపడతాయి మేడం? పిల్లలు లేని వాళ్ళు వచ్చినప్పుడు ఒక బేసిక్ స్కాన్ చేసి చూస్తాము. ఆ స్కాన్లో గర్భసంచి నార్మల్గా ఉందా లేదా, అండాశయాలు నార్మల్గా ఉన్నాయా లేదా, సర్విక్స్ కింద ముఖద్వారం మంచిగా ఉందా లేదా అనేది చూసుకుంటాం. ఒకవేళ వాటిలో ఏమైనా గడ్డలు అట్లాంటివి ఉన్నాయా లేవా అన్నది కూడా ఎగ్జామిన్ చేస్తాం. కానీ మెయిన్గా ఓవరీస్ లోపల అండం అంటే ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా అని చేసే స్కాన్ పిల్లలు అవ్వడం చేసే వాళ్ళకి ఇంపార్టెంట్ స్కాన్. దీన్ని ఎగ్ స్టడీ, ఫాలిక్యులర్ స్టడీ ఆర్ ఓవ్యులేషన్ స్టడీ అంటూ ఉంటాం. దీన్ని మెయిన్గా ఏం చేస్తాము, పీరియడ్స్ వచ్చిన 10th డే, 12th డే, 16th డే, 18th డే ఇట్లా సీరియల్ స్కాన్స్ చేస్తూ ఉంటాం. సో దానివల్ల ఏంటి, ఎగ్ సైజ్ ఎంత ఉంది, అది గ్రో అవుతుందా లేదా, ఎగ్ రప్చర్ అవుతుందా లేదా. ఒకవేళ ఎగ్ రప్చర్ అయ్యి రిలీజ్ అవుతుంది అన్న టైంలో భార్యాభర్తల్ని కాంటాక్ట్ సెక్షువల్ ఇంటర్కోర్స్ మెయింటైన్ చేస్తే ఎగ్ రిలీజ్ అవుతుంది. కాబట్టి ఆ టైంలో సీమెన్ అంది పిల్లలు అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఎగ్ స్టడీ, ఫాలిక్యులర్ స్టడీ అనేది చాలా ఇంపార్టెంట్ స్కాన్ పిల్లలు అవడం వాళ్ళలో. ఒక్కొక్కసారి ఇది ఒక్క మంత్లో చేసి చాలామంది మా దగ్గరికి వస్తూ ఉంటారు, మేడం ఈ స్కానింగ్ అయిపోయింది, ఇంతకుముందు డాక్టర్స్ చేశారు. కానీ అది ఎగ్ స్టడీ అనేది ప్రతి మంత్కి ఎన్నిసార్లు చేసినా కూడా ప్రతి మంత్ తేడా వస్తూ ఉంటుంది. కాబట్టి పిల్లలు అయ్యే వరకు ఎగ్ స్టడీ అనేది చేయాల్సి వస్తుంది. అది మల్టిపుల్ టైమ్స్ అవసరం పడితే మల్టిపుల్ టైమ్స్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. మ్యామ్, హెచ్ఎస్డి ట్యూబ్ టెస్ట్ రాస్తూ ఉంటారు కదా, అసలు ఆ టెస్ట్ అంటే ఏంటి? హెచ్ఎస్డి అంటే హిస్ట్రోసాల్పింగోగ్రామ్, అంటే గర్భసంచి పక్కన ఉన్న అండవాహికలు అంటే ఫాలోపియన్ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అని చూడడానికి చేసే టెస్ట్ హెచ్ఎస్డి టెస్ట్. స్కానింగ్ చేస్తారు కదా మేడం, ఇంక ఇది ఎందుకు, ఇది కొంచెం బాగా నొప్పి ఉంటుంది, ఇది ఎందుకు రాస్తూ ఉంటారు అని అడుగుతారు. ట్యూబ్స్ అనేవి మనకి స్కానింగ్లో తెలియవు. ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా క్లోజ్ ఉన్నాయా అని తెలవడానికి 2 మార్గాలు, ఒకటి హెచ్ఎస్జి, ఇంకొకటి లాప్రోస్కోపీ. ఫస్ట్ హెచ్ఎస్జి యూజువల్గా బయట అయిన 5 రోజుల నుంచి 10 రోజుల మధ్యలో హెచ్ఎస్జి అనేది యూజువల్గా ఎక్స్రే ద్వారా చేసి ఒక డై అనేది లోపలికి పాస్ చేసి ఆ డై బయటకు వస్తుందా లేదా అని చూసి ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అని చూస్తాం. ఒక్కొక్కసారి ట్యూబ్స్ మూసుకుపోయి ఉంటే అట్లాంటి వాళ్ళకి మనము టెస్ట్ బేబీ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. కొంతమందిలో ఒక ట్యూబ్ ఓపెన్ ఉంటుంది, ఒక ట్యూబ్ క్లోజ్ అయిపోయి ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి కూడా పిల్లలు అయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని రోజులు మందులు వాడండి, ఒక ట్యూబ్తో కూడా పిల్లలు అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్తూ ఉంటాం. ఒకవేళ 2 ట్యూబ్స్ హెచ్ఎస్జిలో బ్లాక్ అయిపోయి మూసుకుపోయి ఉన్నాయని తెలిస్తే మరి అది స్పాజమ్ తోట లేకపోతే నిజంగా మూసుకుపోయి ఉన్నాయా అని చూడడానికి లాప్రోస్కోపీ చేస్తాం. లాప్రోస్కోపీ చేయడం ద్వారా ఏంటంటే గర్భసంచి లోపల క్యావిటీ హిస్ట్రోస్కోపీ చేయడంతో క్యావిటీ ఎలా ఉంది, గర్భసంచి బాగుందా లేదా, పక్కన ట్యూబ్స్లోంచి డై ఓపెన్ అవుతుందా లేదా, ఇంకా అడిషనల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా అంటే ఎండోమెట్రియోసిస్, ఎడినోమయోసిస్, చాక్లెట్ సిస్ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయా, కుదిరితే ఆ టైంలో వాటికి ట్రీట్మెంట్ కూడా అంటే బోత్ డయాగ్నోస్టిక్ యాజ్ వెల్ యాజ్ థెరపటిక్ 2 విధాలుగా కూడా ఉపయోగపడుతుంది.
సో హెచ్ఎస్జీ అనేది మెయిన్ టెస్ట్ పిల్లలు లేని వాళ్ళకి. హెచ్ఎస్జీ ఉంటేనే వాళ్ళ ట్రీట్మెంట్ ముందుకు వెళ్తుంది. ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయని, ట్యూబ్స్ ఓపెన్ ఉంటే ఒకలాగా ఉంటుంది ట్రీట్మెంట్, ట్యూబ్స్ బ్లాక్ అయ్యాయి అని అంటే ట్రీట్మెంట్ వేరేలాగా ఉంటుంది. మ్యామ్ లాప్రోస్కోపీ హిస్టోస్కోపీ అందరికీ చేయాల్సిన అవసరం ఉంటుందా? లేదు. పెళ్ళి అయ్యి పిల్లలు కలగకుండా అన్ని టెస్టులు నార్మల్ వస్తున్నా పిల్లలు కలగని వాళ్ళకి సో డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ లాగా చేస్తూ ఉంటాము. అంటే మనకి లోపల అన్ని టెస్టులు నార్మల్ వస్తున్నాయి, పిల్లలు అవ్వట్లేదు, మరి ఇంకా కారణం ఏంటి అని తెలవడానికి లాప్రోస్కోపీ చేస్తే లోపల ఏమన్నా అన్డయాగ్నోస్డ్ ప్రాబ్లం ఏమన్నా ఉందా అన్నది తెలుస్తుంది. ఇంకా పీసీఓ ఉన్న వాళ్ళకి కూడా చాలామందికి అండాశయంలో నీటి బుడగలు ఉంటాయి కాబట్టి ఒక్కవేళ వాళ్ళ ఎల్హెచ్ లెవెల్స్ ఎక్కువ ఉండి ఇంజెక్షన్స్ ద్వారా కూడా వాళ్ళకి ఎగ్ రిలీజ్ కాకపోతే అలాంటి వాళ్ళకి ఆ నీటి బుడగల్ని చితకొట్టడానికి అంటే డ్రిల్లింగ్ చేయడానికి కూడా లాప్రోస్కోపీ చేస్తూ ఉంటాం. లాప్రోస్కోపీ కన్నా హిస్ట్రోస్కోపీ చాలా కామన్గా చేస్తాం. ఎందుకంటే గర్భసంచి లోపలికి లైట్ వేసి తొంగి చూస్తే ఆ లోపల గది ఆ క్యావిటీ అనేది నార్మల్గా ఉందా లేదా, అందులో ఏమన్నా చిన్న చిన్న పాలిప్స్ ఉన్నాయా లేకపోతే చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా చూసి అవసరం అయితే అదే సిట్టింగ్లో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. సో లాప్రోస్కోపీ హిస్ట్రోస్కోపీ అందరికి అవసరం లేదు, కానీ సెలెక్టెడ్ పేషెంట్స్లో రిపోర్ట్స్ అన్నీ నార్మల్ ఉండి పిల్లలు అవ్వట్లేదు అని అంటే మాత్రం అవసరం ఉన్న వాళ్ళు కంపల్సరీ లాప్రోస్కోపీ హిస్ట్రోస్కోపీ చేయించుకోవాలి. పోస్ట్పోన్ చేయడం వలన పిల్లలు అవడాన్ని కూడా మనము పోస్ట్పోన్ చేస్తున్నట్టు అవుతుంది కాబట్టి అవసరం ఉన్న వాళ్ళు కంపల్సరీ చేయించుకోవాలి. ఆడవాళ్ళలో చెస్ట్ ప్రాబ్లం ఉంటే బేసిక్గా పిల్లలు పుట్టే అవకాశాలు ఉంటాయా? దానివల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా? బ్రెస్ట్ ప్రాబ్లమ్స్ అంటే నొప్పి ఉండడము అట్లాంటివి ఉంటే యూజువల్గా పిల్లలు పుట్టడం కలగడానికి ఏమీ ప్రాబ్లం ఉండదు. కానీ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బ్రెస్ట్లో నొప్పి రావడం అట్లా హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఒక్కొక్కసారి బ్రెస్ట్లోంచి వాటర్ సెక్రేషన్ కానీ మిల్క్ గ్యాలెక్టోరియా అని అంటూ ఉంటాము. సో అట్లాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పిల్లలు అవడంలో ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే వీళ్ళకి ప్రోలాక్టిన్ హార్మోన్ ఎక్కువ తక్కువగా ఉంటుంది కాబట్టి సో ఆ ప్రోలాక్టిన్ హార్మోన్ తోటి ప్రాబ్లమ్స్ వలన ఓవిలేషన్ ఎగ్ రిలీజ్లో ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఆ ప్రోలాక్టిన్ హార్మోన్ని సెట్ చేయడము, ఒకవేళ వాళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లం తోటి కూడా ప్రోలాక్టిన్ ప్రాబ్లం రిలేట్ అయి ఉంటుంది కాబట్టి హైపోథైరాయిడ్ అంటే టీఎస్హెచ్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ ఇచ్చి కూడా పిల్లలు ఎగ్ రిలీజ్లో కానీ లేకపోతే ఎండోమెట్రియల్ డెవలప్మెంట్లో కానీ మనము మందులు వాడి వాటిని సెట్ చేయడానికి అవకాశం ఉంటుంది. బ్రెస్ట్లో గడ్డలు ఉండడం వలన పిల్లలు పుట్టడానికి రిలేషన్ ఏముండదు, కానీ ఎండోక్రైన్ హార్మోన్స్ ప్రాబ్లం వలన పిల్లలు పుట్టడానికి ప్రాబ్లం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. పిల్లలు లేని వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ కానీ అత్తమామలు కానీ ఒక నెలకే పట్టుకొచ్చేస్తూ ఉంటారు, మేడం పిల్లలు అవ్వట్లేదు, లేట్ అయితే లేట్ అయిపోతుంది అని. మరీ నెలకి కంగారు పడిపోయి పిల్లలు అవ్వట్లేదు అనే టెన్షన్ తీసుకుంటే కూడా స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడంతో ఏమవుతుంది, హార్మోన్స్లో కూడా ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది. ఆ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వచ్చేసరికి ఎగ్ రిలీజ్లో కానీ పిండం నాటుకోవడంలో సో నాటుకొని ప్రెగ్నెన్సీ రావడంలో కూడా ప్రాబ్లం అవుతుంది. సో స్ట్రెస్ ఫ్రీ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామందిని చూస్తూ ఉంటాము, నెక్స్ట్ పీరియడ్ వస్తుంది అని అంటే అమ్మో నాకు పీరియడ్ వచ్చేస్తుంది, నాకు పిల్లలు అవ్వట్లేదు, నాకు పీరియడ్ వచ్చేస్తుంది ఇంకా బాగా టెన్షన్ పడిపోతూ ఉంటారు. దాంతో నెక్స్ట్ మంత్ పీరియడ్ లేట్ అయిపోతుంది. సో పీరియడ్ లేట్ అవ్వగానే ప్రెగ్నెన్సీ లేదమ్మా నీకు జస్ట్ హార్మోన్స్ ప్రాబ్లం తోటి పీరియడ్ రాలేదు అని చెప్పగానే లేదు నాకు ఎప్పుడు ఇలా లేట్ అవ్వలేదు, నాకు ప్రెగ్నెన్సీ ఉంటుంది, మీరు యూరిన్ టెస్ట్ చేయండి, స్కాన్ చేయండి, లేదు అని చెప్పగానే చాలా అంటే అదొకలాంటి సైకలాజికల్ ప్రాబ్లంకి గురవుతూ ఉంటారు. సో మేము చాలాసార్లు ఏం చెప్తూ ఉంటాము, ఒక 6 months వరకు ఒకవేళ అన్ని నార్మల్ ఉన్నాయి, అన్ని టెస్టులు చేసాము, అన్ని నార్మల్ ఉన్నాయి అని అంటే ఒక 6 months వరకు అసలు పిల్లలు కావాలి అన్నది ఆలోచించకుండా మేబీ వాళ్ళకి వేరే పనులు ఏమన్నా ఉన్నా, వాళ్ళకి హాబీస్ ఉన్నా, లేకపోతే వాళ్ళ లైఫ్లో సెటిల్ అవ్వడానికి ఇంకా వేరేవి ఏమన్నా చేస్తుంటే వాటి మీద బిజీ ఉండమని చెప్తూ ఉంటాము. సో దాంతో ఏమవుతుంది, వాళ్ళ బేసిక్ హార్మోన్స్ అనేవి ఆటోమేటిక్గా సెట్ అయిపోయి సో ఎగ్ రిలీజ్ అవ్వడము, స్పర్మ్ క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ తేడా వచ్చి స్పాంటేనియస్గా కన్సీవ్ అవుతున్న కపుల్స్ని ఎంతమందో చూస్తూ ఉంటాము. సో స్ట్రెస్ లేకపోతే తొందరగా పీరియడ్స్ వచ్చేస్తున్నాయి. చాలామంది కాంటాక్ట్ కూడా ఏ టైంలో కలిసి ఉండాలి పిల్లలు అవుతారు, ఆ టైం వచ్చినప్పుడు అదేదో కంపల్షన్ లాగా ఈ టైంలో కలిసి ఉండాలి, దిస్ సెక్షువల్ యాక్ట్ అనేది పిల్లల కోసమే చేస్తున్నాం అంటే వాళ్ళకి లైఫ్లో ప్లెజర్ కోసం కాకుండా పిల్లల కోసమే చేస్తున్నాము అన్నట్టు చేసినప్పుడు ఆ ఎగ్ రిలీజ్లో కానీ ఎగ్ క్వాలిటీలో కానీ స్పర్మ్ క్వాలిటీలో కానీ చాలా తేడాలు గమనిస్తూ ఉన్నాము. సో దీంతో పిల్లలు అవడము, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లము, పిల్లలు లేకపోవడము, లేదా ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా చాలాసార్లు క్వాలిటీ సరిగ్గా లేక
హార్ట్ బీట్ రాకపోవడం, మిస్డ్ అబార్షన్స్లోకి వెళ్ళిపోవడం, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. సో ఎక్కువ రోజులు ఒకవేళ పిల్లలు పెళ్ళయి ఎక్కువ రోజులు అవ్వలేదు, పిల్లల్లో అన్ని నార్మల్ ఉన్నాయి టెస్ట్ అని అన్నప్పుడు చాలా వరకు మేము పేషెంట్స్కి రీఅష్యూరెన్సే ట్రీట్మెంట్ లాగా ఇస్తాం. మీకు ఏం కాదు, అన్నీ బాగున్నాయి, మీరు నార్మల్గా ఉండండి అని చెప్పినప్పుడు స్పాంటేనియస్గా కన్సీవ్ అయ్యి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. మ్యామ్, ఐయుఐ అంటే ఏంటి, ఇది ఎవరికి చేస్తారు? ఐయుఐ అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అంటాము. సంతానం కలగని దంపతులకి, ముఖ్యంగా మేల్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉంటాయో, అంటే కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళకి, ఒకవేళ సపోజ్ ఏమైనా సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉండి, అంటే ఎరెక్టైల్ ప్రాబ్లమ్స్, హస్బెండ్కి ఆ సిమెన్ని లోపల డిపాజిట్ చేయడం ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, లేదా మైల్డ్ ఫార్మ్స్ ఆఫ్ ఎగ్ రిలీజ్ అయ్యే వాళ్ళకి, ఎవరికైనా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళందరికీ ఐయుఐ అనే పద్ధతి చేస్తాం. దీంట్లో ఏం చేస్తాము అని అంటే ఎగ్ రిలీజ్ అవ్వడానికి మందులు ఇచ్చి, స్కానింగ్ చేసి, ఎగ్ గ్రో అవుతుందా లేదా చూసి, ఎగ్ రిలీజ్ అవుతున్న టైంకి భార్యాభర్తలు ఇద్దరిని హాస్పిటల్కి రమ్మని చెప్తాం. వచ్చినప్పుడు హస్బెండ్ సిమెన్ అనేది ఒక స్టిరైల్ డబ్బాలో పట్టిస్తే మేము దాన్ని వాష్ చేసి, దాంట్లో మంచి కణాలు అంటే మంచి స్పర్మ్స్, అంటే క్వాలిటీ ప్లస్ క్వాంటిటీ మంచి స్పర్మ్స్ తీసుకొని ఒక టెస్ట్ ట్యూబ్లో దాన్ని వాష్ చేసి తయారు చేసి ఆడవాళ్ళ యోని భాగంలో నుంచి గర్భసంచిలోకి వదిలిపెడతాం. దీంతో ఏమవుతుంది, ఎగ్ స్పర్మ్ అనేవి ఒక దగ్గరికి వస్తాయి. ఒక దగ్గరికి తోటి వాటి కలయిక అనేది ఈజీగా జరిగి పిండం అనేది తయారయ్యి ప్రెగ్నెన్సీ రావడంలో హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో సిమెన్ కౌంట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ, ఎగ్ రిలీజ్ అవుతున్న ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ, సర్విక్స్లో ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ, అన్ని బాగుండి అన్ని టెస్టులు నార్మల్ వస్తూ పిల్లలు అవ్వని వాళ్ళకి ఐయుఐ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. కాకపోతే ఐయుఐ చేయగానే ఓకే మాకు అసలు పిల్లలు పుట్టట్లేదు, సో ఐయుఐ చెప్పేశారు, మేము ఐయుఐ చేయించేసుకుంటాం, మాకు పిల్లలు పుట్టేస్తారా అంటే అలా కూడా ఉండదు. ఐయుఐలో 12 to 20% అనేది గ్యారంటీ ఉంటుంది. అంటే ఏంటి, ఒక 100 మందికి మనం ఐయుఐ చేస్తే అందులో 12 నుంచి 20 మందికి పిల్లలు అయ్యే అవకాశం ఉంటుంది. అది కూడా ఒక్క ఐయుఐకి అని చెప్పము, కాన్సిక్యూటివ్గా ఒక 3 నెలలు ఐయుఐ చేస్తే ఒక 20% పిల్లలు అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఐయుఐ చేసినా కూడా పిల్లలు పుట్టకపోతే నెక్స్ట్ ఆప్షన్ ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీకి వెళ్ళాల్సి ఉంటుంది. మ్యామ్, ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే ఏంటి, ఇది ఎలా చేస్తారు అసలు? ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీ అనేది ఇక పిల్లలు లేని వాళ్ళకి అసలు ఒక వరంలాగా వచ్చిన ప్రొసీజర్ అని చెప్పచ్చు. ఇది ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి అనేది లేదు. సో దిస్ ఇస్ అ యంగ్ బేబీ సైన్స్ అన్నట్టు, పాత తరం వాళ్ళకి తెలియని సైన్స్. కానీ పిల్లలు లేని వాళ్ళకి ఇది వరంలా వచ్చిందనే చెప్పుకోవచ్చు. ఈ ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీ నార్మల్గా పిల్లలు పుట్టడానికి ఏమవుతుంది, భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉంటే ఆడవాళ్ళలో ఒక మంచి ఎగ్, మగవాళ్ళలో ఒక స్పర్మ్, ఇవి రెండు కలిసి ఒక దాంట్లో ఒక్కొక్కటి ఫర్టిలైజ్ అయిపోతే అవి రెండు కలిసి మన గర్భసంచి పక్కన ఉన్న ట్యూబ్లో ఫర్టిలైజ్ అయ్యి ఎంబ్రియో లాగా తయారయ్యి అవి వచ్చి గర్భసంచిలో నాటుకున్నాక అది బేబీ లాగా తయారయ్యి 9 నెలల పాపలాగా తయారయ్యి డెలివర్ అవుతుంటారు. సో ఇందులో ఎగ్లో కానీ లేకపోతే స్పర్మ్లో కానీ రెండింటికి కలయిక ఫర్టిలైజేషన్లో కానీ, తర్వాత అవి వచ్చి ఆ ఎంబ్రియో ఫామ్ అవ్వడంలో కానీ, ఆ తర్వాత అది వచ్చి గర్భసంచిలో నాటుకోవడం ఇంప్లాంటేషన్లో కానీ ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, లేకపోతే అన్ని టెస్టులు నార్మల్ ఉండి ఐఓఐ కూడా చేసాక కూడా పిల్లలు కలగకపోతే, సో లాస్ట్ ఆప్షన్ కింద ఐవీఎఫ్ చెప్తాం. మరి ఇవన్నీ ఎందుకు మేడం, మేము ఫస్ట్ ఐవీఎఫ్ చేయించేసుకుంటాం, మా వల్ల కాదు ఇంత వెయిట్ చేయడము, మాకు పిల్లలు ఎలా అయినా కావాలి, డబ్బులు ఎంతైనా పర్లేదు మేము చేయించేసుకుంటాము అనే వాళ్ళకి కూడా మేము ఏం చెప్తామంటే, ఐవీఎఫ్లో కూడా 100% గ్యారంటీ సక్సెస్ రేట్ ఇవ్వడానికి ఉండదు. ఓకే, ఏజ్ని బట్టి 80 to 90% కూడా సక్సెస్ రేట్ ఉంటుంది. ఒక్కొక్కసారి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి 0% సక్సెస్ రేట్ కూడా అవుతుంది. కానీ ఎక్కువ శాతం ఇవాళ రేపు ఐవీఎఫ్లో మనకి 90% కూడా సక్సెస్ రేట్ చూస్తున్నాం. కానీ ఫస్ట్ ఆప్షన్ లాగా ఐవీఎఫ్ ట్రై చేయడానికి ఉండదు. ఎందుకు అని అంటే, ఫస్ట్ మిగతా పద్ధతులు పిల్లలు అయిపోతే ఇది ట్రై చేయాల్సిన అవసరం ఉండదు కదా. అన్ని పద్ధతులు ఫెయిల్ అయ్యాయి అని అంటే మనం ఐవీఎఫ్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో అందులో ఏం చేస్తాము, ఆడవాళ్ళకి ఎగ్స్ బాగా పెరగడానికి ఇంజెక్షన్స్ ఇస్తాము. తర్వాత ఎగ్స్ మంచిగా తయారవుతున్నాయా లేదా అని స్కానింగ్ చేస్తాము. ఎగ్ గ్రో అయిన తర్వాత ఎగ్స్ని కూడా బాడీలోంచి బయటకు తీస్తాం. సో దీనికి ఒక చిన్న మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఆ పేషెంట్ని ఒక రోజు అడ్మిట్ చేసుకొని, మనం ఎట్లా అయితే యోని భాగంలోంచి స్కానింగ్ చేస్తాం ట్రాన్స్వెజైనల్ అల్ట్రాసౌండ్,
అలానే ఈ ఎగ్స్ని కూడా చిన్న ఆపరేషన్ ద్వారా బయటకు తీస్తాం. ఆ తర్వాత సిమెన్ కూడా డబ్బాలో పట్టి స్పర్మ్స్ తీసుకొని ఈ ఎగ్స్ని స్పర్మ్స్ని ల్యాబ్లో ఫర్టిలైజ్ చేస్తాం. అంటే ఒక దాంట్లో ఒకటి వాటికి మీరే కలవండి అని వదిలిపెట్టకుండా ఎగ్ని స్పర్మ్ని ఒక దాంట్లో ఒకటి ఇంజెక్ట్ చేస్తాం. సో ఫర్టిలైజేషన్ కూడా మన చేతిలోకి తీసుకుంటాం. తర్వాత ఎంబ్రియో ఫామ్ అయింది, ఒక్కొక్కసారి అవసరమైతే అప్పుడే, లేకపోతే వాటిని ఫ్రీజ్ చేస్తాం, అంటే ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుతాం. తర్వాత పేషెంట్ గర్భసంచి ఎప్పుడు అనువుగా ఉంటే అప్పుడు ఈ ఎంబ్రియోస్ని తీసుకెళ్ళి గర్భసంచిలో పెడతాం. సో గర్భసంచిలో పెట్టిన తర్వాత ఒక 15 రోజులు అయినాక బీటా హెచ్సిజీ అని ఒక టెస్ట్ చేసి మరి ప్రెగ్నెన్సీ పాజిటివా లేదా అన్నది చూస్తూ ఉంటాం. సో 90% వరకు 95% వరకు కూడా ఈ ఐవీఎఫ్ ద్వారా అన్ని కండిషన్స్ కరెక్ట్గా ఉంటే బీటా హెచ్సిజీ పాజిటివ్ రావడం, ప్రెగ్నెన్సీ పాజిటివ్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఐవీఎఫ్ అనేది కొంచెం కాస్ట్లీ ప్రొసీజర్. ఎందుకు కాస్ట్లీ ప్రొసీజర్? అందులో వాడే మెడిసిన్స్ కాస్ట్లీ, తర్వాత ఎగ్స్ పెరగడానికి ఇచ్చే ఇంజెక్షన్స్ 2 కాస్ట్లీ ఉంటాయి. తర్వాత ఎగ్స్ స్పర్మ్స్ ఒక దాంట్లో ఒక్కొక్కటి చొప్పించి ఫర్టిలైజ్ చేసడానికి ఒక స్పెషల్ ల్యాబ్ కావాలి. ఆ ల్యాబ్ సెటప్ ఎన్నో క్రోర్స్ తో కూడుకున్న పని. తర్వాత ఇది ఒక టీమ్ వర్క్, అంటే సర్జన్ అంటే ట్రీట్ చేసే గైనకాలజిస్ట్, తర్వాత మత్ ఇంజెక్షన్ ఇచ్చి తీయడానికి ఒక అనెస్థెటిస్ట్, తర్వాత ఒక ఎంబ్రియాలజిస్ట్ ఎవరైతే ఈ ఎగ్స్ స్పర్మ్స్ హ్యాండిల్ చేసి ఆ ఎంబ్రియోస్ తయారు చేయడము, ఆ ఎంబ్రియోస్ని మళ్ళీ ఫ్రీజ్ చేయాలి, ఒక క్రయో ఫ్రీజింగ్ అంటాం. సో ఆ క్రయో చేయడానికి కానీ మళ్ళీ వాటిని క్రయో నుంచి అది మళ్ళీ వాళ్ళు వేడి చేసి థాయింగ్ చేయడానికి, ఇదన్నిటికీ ఒక ఎంబ్రియాలజిస్ట్ అవసరం. సో అల్ట్రా హైటెక్ ఎక్విప్మెంట్, హైటెక్ స్కిల్స్ కూడా దీంట్లో చాలా అవసరం. సో గైనకాలజిస్ట్ కూడా ఈ ఐవీఎఫ్ కోసము స్పెషల్గా ట్రైన్ అవ్వాల్సి ఉంటుంది. నార్మల్ గైనకాలజీ కాకుండా ఎక్స్ట్రా దీనికోసము ఐవీఎఫ్ కోసం ట్రైన్ అవ్వాల్సి ఉంటుంది. ఆదిలాబాద్ లో శ్రీరామ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ అనేది మొట్టమొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్, ఏకైక టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్. చాలా మంది ఇంతకు ముందు హైదరాబాద్ వెళ్తూ ఉండేవాళ్ళు. ఇంకొకటి ఏంటి, ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతిలో ఒకసారి అండి ఒక ఇంజెక్షన్ ఇచ్చాము చేసేసాము అయిపోతుంది అలా ఉంటుంది. పేషెంట్ ని హస్బెండ్ ని దాదాపు ఒక 20 సార్లు పిలుస్తాం హాస్పిటల్, రండి స్కానింగ్ చేస్తాం, రండి ఇంజెక్షన్ ఇస్తాం, మళ్ళీ పెరిగిందా లేదా మళ్ళీ స్కానింగ్ చేస్తాం, మరి సిమెన్ బాగుందా లేదా ఒకసారి టెస్ట్ చేస్తాం. వాళ్ళు ఒక రోజు ఎగ్ పికప్ కోసం ఒకసారి పిలుస్తాం, తర్వాత ఎగ్ పికప్ అయిన తర్వాత మళ్ళీ ఫ్రీజింగ్ కోసం ఒకసారి పిలుస్తాం, అది అయిపోయిన తర్వాత థాయింగ్ కోసం ఒకసారి పిలుస్తాం, మళ్ళీ ఎంబ్రియో ట్రాన్స్. సో ఈ వేరే ఊరు వెళ్ళి చేయించుకోవాలి అంటే ఈ రానుబోని ఖర్చుల్లో ఆదిలాబాద్ లో మనకు ఇంకొక ఎక్స్ట్రా ఐవీఎఫ్ అయిపోయింది. సో ఖర్చుతో కూడుకున్న ప్రొసీజరే, కాకపోతే ఉన్న ఊర్లో ఉన్న ఫెసిలిటీ కాబట్టి మన దగ్గర కూడా హైటెక్ ఎక్విప్మెంట్, హైటెక్ ల్యాబ్ ఉంది, ప్లస్ మంచి రిజల్ట్స్ ఉన్నాయి. కాబట్టి ఐవీఎఫ్ అవసరం ఉన్న వాళ్ళు కంపల్సరిగా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకొని తమకి మంచి సంతానాన్ని కలిగించే భాగ్యం మాకు ప్రసాదించాలని కూడా మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీ టైం తీసుకొని మరి మా ఏసియన్ ఛానల్కి వచ్చి మా ప్రేక్షకులందరికీ ఎన్ని విషయాలు షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అంతేకాకుండా ఫస్ట్ టైం ఆదిలాబాద్లోనే ఐవీఎఫ్ సెంటర్ ఓపెన్ చేశారు డాక్టర్ శ్యామల సత్యనారాయణ గారు. ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీ కోసం చాలా మంది హైదరాబాద్ వరకే వెళ్తారు, అలాంటి అవసరం లేకుండా మన ఆదిలాబాద్లోనే ఫర్ ద ఫస్ట్ టైం ఐవీఎఫ్ సెంటర్ ఓపెన్ చేశారు. సో పిల్లల కోసం అంత దూరం వెళ్ళి మీరు టైం వేస్ట్ చేసుకోకుండా ఆదిలాబాద్లోనే బెస్ట్ డాక్టర్ శ్యామల సత్యనారాయణ గారిని కన్సల్ట్ అవ్వండి.